మీరే ఎలాగే గాలి తీసేసుకుంటారు అంటే మగాళ్ళు ఏమైనా ఈ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ మగాళ్ళు ఎలాగైతే మీరే తీసేసుకుంటారు అలాగే పూరి జగన్నాథ్ గారికి కూడా ఐడియా వచ్చి పాట రాయించారు స్వరపరిచారు అండ్ రాసేశారు అబ్బాయిలు అందరు కలిసి నా చేత పాడించారు ఏంటి పాడించేది పాడండి ఒకసారి చెప్తాను ఇప్పుడు మళ్ళీ చెప్తాను వీళ్ళు ఇలా మాట్లాడతారు కానీ మనం ఒప్పుకుంటామా అబ్బాయిలు వీళ్ళకి తిక్కు కుదిరి ఇంకో పాట వాళ్ళు పాడదాం ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే లేచింది మహిళా లోకం నిద్ర లేపింది పురుష ప్రపంచం ఆ పరిపూర్ణత ఇచ్చేది మగవాడమ్మా ఈ పాటకు ఆన్సర్ కూడా అర్థం అయిపోయి ఉంటుంది ఈ పాట రాసిన వాడు మగవా ఆఖరికి ఏం చేస్తారు చెప్పండి పాటలు రాసుకోకుండా మరి కాదా మీరేమో ఎక్స్ట్రాడినరీ అంటుంటారు ఏదో మా కళ్ళ వల్ల మేము చూడటం వల్ల మీరు ఎక్స్ట్రాడినరీ అనిపిస్తారు తప్పితే అందరూ అందరూ సర్వమంగళమే ఉండండి కానీ మీకు తెలీదు ఆడగాని ఓర చూపులో జగాన ఓడిపోని ధీరుడెవ్వడు మీరు ఇలా పాడుకుంటూ ఉంటారు మనమే మళ్ళీ ఆఖరికి పాడుకుంటూ ఉంటారు మీరు వైదిస్కోలేవరి అని పాడుకుంటారు మరి మేము మగాళ్ళు ఒట్టు మగాళ్ళు అని పాడుకుంటాం చాలు ఇద్దరికి సరిపోయింది కానీ నెక్స్ట్ సాంగ్ ఏంటో పాడదాం నెక్స్ట్ సాంగ్ ఏంటో ఇంతకీ మనకి ఫైనల్ ఆన్సర్ ఏంటో తెలియలేదు ఇంతకు మగవాళ్ళు గొప్ప ఆడవాళ్ళు గొప్ప ఎందుకు ఎందుకు అంటున్నా నేను హలో గురు ప్రేమ కోసమే మగాడితో ఆడదానికి అంతే కదా అంత ఛాలెంజ్ అంటే కష్టం మగాడితో ఎప్పుడు ఛాలెంజ్ చేయొద్దు ఆడవాళ్ళు వద్దు మాకు అలాంటి వద్దు మా బతుకేదో మేము బతుకుతున్నాం హాయిగా ఉంది బతుకు అందుకే చెప్పారు ప్రేమంటే సులువు కాదురా అది నీకు గెలవలేదురా ప్రేమించే షరతులేమిటో అందులో నీ మర్మమేమిటో మనం అన్ని కాదు కానీ మాయలో పడతాం మనం డెఫినెట్లీ ఏప్రిల్ ఫుల్స్ అవుతాం నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళు వాళ్ళు పాడుకుంటేనే హిట్ అయ్యాయి చూసారా ఆడవాళ్ళని ఆడిపోసుకుని కూడా హిట్లు కొట్టేస్తున్నారు అబ్బాయిలు ఇంతకీ ఇప్పుడు తేలుతున్న విషయం ఏంటి అంటే ఏంటంటే ఏముంది అక్కడ చెప్పడానికి తేలుతున్న విషయం ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఈక్వలే కానీ మగవాళ్ళు కొంచెం ఎక్కువ ఈక్వల్ అన్నమాట మగవాళ్ళు ఈక్వలే మగవాళ్ళే ఎక్కువ కాబట్టి మాకు ఇప్పటి నుంచి మగవాళ్లే కావాలి ఆడవాళ్ళు అవసరం లేదు మగవాళ్ళు అంటే ఆడవాళ్ళ కోసం నా కోసం కాదు పక్కకి మేము పాటలు పాడుకుంటాం ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు కదా అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా వద్దు కూర్చొని సోలో పాడుకుంటున్నారు అబ్బాయితో కూడా డ్యూయట్ పాడుకోవచ్చు మేము పాడుకుంటాం మగవాళ్ళే తోడుగా ఉంటారు ఇప్పుడు సరే
సరదా కోసం ఇదంతా ఊరికి నేను నవ్వించడానికి. చెక్ చెక్. ఈ సందర్భంగా మన సిఆర్ కాలేజ్ లో మేమందరం చెప్పేది ఏమనగా ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు సమానమే. అండ్ ఐ థింక్ దట్స్ నీడ్ ఆడవాళ్ళు ఎక్కువ మగవాళ్ళు ఎక్కువ అనేది లేదు. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ టు గెట్ దేర్ ఓన్ రెస్పెక్ట్. వాట్ యు సే కేసీ? డెఫినెట్లీ. ఈ మా స్కిట్ ఆంతర్యం అదనమాట లాస్ట్ కి. అయితే వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ అమ్మాయి గురించే పాడతారట. పెద్ద అమ్మాయిలు వద్దన్నా వీళ్ళు ఏం పాట పాడుతున్నారు వినండి. అమ్మాయిల గురించి ఏం పాడుతున్నారో పాట పాడిన తర్వాత తెలుస్తుంది గీత. ప్రస్తుతానికి దేవిశ్రీ ప్రసాద్ గారి వర్షన్ పాడతాం.